డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ సిబిఐ అరెస్ట్ చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలంటూ కవిత కోర్టును ఆశ్రయించారు. అయితే కేసు కీలక దశలో ఉందని, ఈ సమయంలో ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని దర్యాప్తు సంస్థలు బలంగా వాదిస్తున్న తరుణంలో కవిత బెయిల్ పిటిషన్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సస్పెన్స్ గా మారింది. కవిత బెయిల్ పిటిషన్ విచారణ తరుణంలో ఆమెకు బెయిల్ వస్తుందా రాదా అని బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అని స్టేట్ పాలిటిక్స్ లో ప్రజల్లో ఈ కేసుపై ఆసక్తి నెలకొంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ సిబిఐ అరెస్ట్ చేసిన కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ కవిత కోర్టును ఆశ్రయించారు. అయితే కేసు కీలక దశలో ఉందని, ఈ సమయంలో ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని దర్యాప్తు సంస్థలు బలంగా వాదిస్తున్న తరుణంలో కవిత బెయిల్ పిటిషన్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సస్పెన్స్ గా మారింది. కవిత బెయిల్ పిటిషన్ విచారణ తరుణంలో ఆమెకు బెయిల్ వస్తుందా రాదా అని బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అని స్టేట్ పాలిటిక్స్ లో ప్రజల్లో కూడా ఈ కేసుపై ఆసక్తి నెలకొంది. రైట్, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రైట్ రామకృష్ణ, ఈ రోజు కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనుకోవచ్చు? మరి ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ రాబోతుంది. మరి రోజుని కోర్టులోని జడ్జి కావేరి బవేజా దీనికి సంబంధించిన డెసిషన్ తీసుకోబోతున్నారు. మరి సిబిఐ ఈడీ బెయిల్ పిటిషన్ ఆల్రెడీ కొట్టివేశారు. మరి సిబిఐ బెయిల్ పిటిషన్ ఉంది. మరి సిబిఐ బెయిల్ పిటిషన్ విషయంలో ఎలాంటి డెసిషన్ ఉంటుంది, తనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వాలంటూ ఆమె కోరింది. మరి దీనికి కావేరీ బవేజ్ ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు సిబిఐకి మాత్రం చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ వినిపించబోతుంది. 2 గంటలకు ఈ కేసు రాబోతుంది. మరి రోజవెన్యూ కోర్టులో మరి ఈడీ సిబిఐ ఇద్దరు కూడా కవితకి బెయిల్ ఇస్తే ఆమె సాక్ష్యాన్ని తారుమారు చేస్తారు. మరి ఈ అంటే కేసు పక్కదో పట్టించే అవకాశం ఉంది. ఆల్రెడీ అప్రూవల్ గా మారిన వాళ్ళను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళతో మళ్ళీ సాక్ష్యం చెప్పించడం జరిగింది. ఇలా ఆమె సాక్ష్యాన్ని బెదిరించి దానికి అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి సిబిఐ కోర్టుకి నిర్ణయించబోతుంది. మరి ఈ నేపథ్యంలో కోర్టు తీసుకునే డెసిషన్ ఫైనల్ డెసిషన్ హెల్త్ రీత్యా అయితే తప్పనిసరిగా బెయిల్ ఇవ్వాల్సింది కవితకి. మరి బెయిల్ ఇస్తారా ఇవ్వరా అనేది చూడాలి. రైట్ రామకృష్ణ.